Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి పెరుగుతున్న కాపు బలం, పవన్ తీరుపై కూటమిలో అసహనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై భాగస్వామ్య పక్షమైన టీడీపీలో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మాట జారితే తిరిగి తీసుకోవడం కష్టం. ముఖ్యంగా రాజకీయ అధినేతల మాటలు వారు నాయకత్వం వహించే పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎంతో బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. కొన్ని తప్పులు జీవితాంతం సరిదిద్దుకోవడానికి వీల్లేనివి ఉంటాయి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులు కూడా అలాంటివే అనే చర్చ జరుగుతోంది. కాపుల్ని పూర్తిగా దూరం చేసుకునేలా పవన్ తనకు తానుగా వ్యవహరిస్తుండడం జనసేనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారని కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఎవరైనా కులం పేరు చెప్పి వ్యవహారాలు నడపరు. అలాంటివన్నీ చాప కింద నీరులా సాగిపోతూ ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి నారా లోకేష్ ఎప్పుడైనా తమ సామాజిక వర్గాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. వాళ్లతో ప్రత్యేకంగా సమావేశం కూడా కాలేదు. అయినప్పటికీ ఆయా సామాజిక వర్గాలు పార్టీలు తమవే అనే భావనతో పనిచేస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుల భావన ఉండాలని కోరారు. కూటమికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పవన్ను ఆయన సామాజిక వర్గం తమ వాడని నమ్మింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఏర్పాటైన కూటమికి పవన్ను తమ కులం వాడని అభిమానించిన అత్యధికులు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం తీవ్ర ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఒక్క విషయాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాలి. సాయం చేయకపోయినా పర్వాలేదు, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టకూడదు. కానీ పవన్ కళ్యాణ్ క్షమించరాని తప్పు చేసినట్టు కాపులు, బలిజలు, వాటి అనుబంధ కులాల వారు మండిపడుతున్నారు. సొంత సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఓట్లు వేస్తే వేస్తారు, లేదంటే లేదని తోలనాడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే కాపు యువకుడైన సాయి కృష్ణ లాకప్ డెత్ను కూడా తీవ్ర అపహాస్యం చేసేలా పవన్ మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు. సాయి కృష్ణ కాపు కుల యువకుడనే సంగతిని కాసేపు పక్కన పెడదాం. అతన్ని ఏం చేశారో చెప్పకుండా మరోవైపు బూడిదైనా మిగల్చలేదనే ప్రచారం నేపథ్యంలో పవన్ కామెంట్స్ అంతకుమించి బాధిస్తున్నాయని ఆ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ నోరు తెరిస్తే సొంత సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడంతో పాటు కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహానికి గురి కావడం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. అసలు పవన్ బలమే సామాజిక వర్గం అనే కీలక విషయాన్ని పవన్ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్పై కోపంతో ఆయన సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపుతోందని టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. ఇంకా 3 ఏళ్లు అధికారం ఉండడంతో అందరూ అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్నికలలో పవన్కే సొంత సామాజిక వర్గం అనుకూలంగా ఉండకపోతే ఇక భాగస్వామ్య పక్షాలకు ఎలా మద్దతు ఇస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్ కళ్యాణ్ ఎంతసేపు తన కేంద్రంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఇతర పార్టీలతో పొత్తులో ఉన్నానని, రాజకీయంగా నష్టమవుతుందని ఎందుకు గ్రహించలేకపోతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయాల గురించి పవన్కు ఏమీ తెలియదని అనడానికి ఆయన మాటలే ఉదాహరణ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు తానుగా కాపుల ఓట్లు వద్దన్నట్టు మాట్లాడడం ఏంటని నిలదీస్తున్నారు. ఒక్కసారి వారి హృదయాల్ని గాయపరిస్తే శాశ్వతంగా కోలుకోలేవని పవన్కు ఎవరు చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు మరెవరో శత్రువులు అవసరం లేదని, తనకు తానే అందరినీ దూరం చేసుకుంటున్నారని, ముఖ్యంగా సొంత సామాజిక వర్గాన్ని శత్రువుగా తయారు చేసుకోవడం ఆత్మహత్య సదృశ్యమని అంటున్నారు. అందుకే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అనుభవజ్ఞులు ఊరికే చెప్పలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి రాజకీయ ఆత్మహత్య దిశగా సాగుతోందని విశ్లేషకుల అభిప్రాయం. ఆదర్శాలు వల్లిస్తూ ఆచరణలో నియంతృత్వ పోకడలే పవన్కు తీవ్ర నష్టం తెస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.